హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఎవరైతేనండి ఫస్ట్ సారి మా ఛానల్ని మీరు చూస్తున్నారో మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోని కూడా చూసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా మీరిచ్చే ఒక్క లైక్ వల్ల మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా వ్యూస్ పెరుగుతాయి అని చెప్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. కానీ అది మానిటైజేషన్ కాకపోతే మళ్ళీ అది తీసేసి ఫ్రెష్గా నేను మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ అండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ చేయటం లేదండి. ముఖ్యంగా కొంతమంది అంటున్నారు వీడియోస్ మేము చూస్తాం కానండి లైక్ చేయము అని అంటున్నారండి. అది ఎంతవరకు సమంజసమో మీకే తెలియాలి. ప్రతి ఒక్క వీడియోని మీరు చూస్తున్నారు. చాలామంది నేను అడుగుతూ ఉంటా, ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అని. కానీ ఎక్కువ లైక్స్ అయితే రావట్లేదు. మీరు ఒక్క లైక్ వల్ల, మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా యూట్యూబ్ ఛానల్ కొంచెం మానిటైజేషన్ వరకు మీరు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నా ఈసారన్నా. ఎందుకంటే ఏదో ఒకటి మన లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది కదా. ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్గా ఉండేవాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి ఇలాంటి వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. నాకు ఉన్న టాలెంట్ ఏంటి, కొంచెం వంటలు చేస్తానండి మంచిగానే. ఆ వంటల్లో ఉన్నవన్నీ కొన్ని నాకు తెలిసినవి నేను చెప్దామన్నట్టుగా నేను స్టార్ట్ చేసుకున్నా. ఈరోజైతే మీకు నేను సొరకాయతో రొట్టె కాల్చి చూపిద్దాం అనుకుంటున్నానండి. సొరకాయ రొట్టెలు చాలా బాగుంటాయి. ఇవల్ల ఈవినింగ్ టైంలో మీరు మంచిగా చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. దీంట్లో ఏం వేయాలంటే ముఖ్యంగా పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం ఉప్పు వేసి ముందుగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. అది కొంచెం పొలుకులుగా పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని బియ్యపు పిండి అండి, నేను ఇంకా ఏ పిండిలు యాడ్ చేయలేదు, ఓన్లీ బియ్యపు పిండి. ఆ బియ్యపు పిండిలో ఈ పచ్చిమిరపకాయ, అల్లము, సాల్ట్ వేసిన పేస్ట్ వేసాను ముందు. తర్వాత సొరకాయ అండి, ఆనపకాయ అంటారు కదా, సొరకాయ తీసుకొని సొరకాయను కూడా తొక్కు తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా ఒక్కసారి మిక్సీ జార్లో వేసి అలాగా పొలుగుగా మిక్సీ పట్టుకోవాలి. లేదంటే మీ దగ్గర తురుము పట్టుకుంటామంటే తురుమైనా తీసుకోవచ్చు. దాంట్లో పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసాను ఇప్పుడు. దాని తర్వాత దానిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటా పిండిని తడుపుకోవాలి. మంచిగా స్మూత్గా తడుపుకోవాలండి పిండి కూడా. ఆయిల్ వేయటం వల్ల ఎలా ఉంటుందంటే రొట్టె మెత్తగా వస్తుందన్నమాట. తింటూ ఉంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటా చపాతీ ముద్దని ఏ రీతిగా మీరు కలుపుకుంటారో ఆ రీతిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని రొట్టెలు కాల్చుకొని తింటూ ఉంటే అండి చాలా టేస్ట్గా ఉంటాయి. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారనమాట. బియ్యం పిండితో ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటాయి. ఎన్నో రకాల ఐటమ్స్ బియ్యం పిండితో చేసుకోవచ్చు. ఇంకా ముందు వచ్చే వీడియోస్లో కూడా నేను రకరకాల ఐటమ్స్ని మీకు చూపిస్తానండి. ప్లీజ్ అండి, మళ్ళీ అడుగుతున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్క వీడియోకి కూడా మీరు లైక్ చేయండి. నేను కొన్ని షార్ట్స్ కూడా పెడుతున్నానండి. షార్ట్స్ వాటితో పాటు ఎప్పుడైనా నాకు ఇష్టము అనుకున్న ఏమైనా సాంగ్స్ కూడా కొంచెం చేసి పెడుతున్నాను అనమాట. సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. పాత పాటలు అంటే ఒక్కొక్క పాట వింటూ ఉంటే మ్యూజిక్ వింటూ నేను పని చేసుకుంటూ ఉంటానన్నమాట. ప్రతిరోజు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పాటలు వింటూ ఉంటాను. ఆ పాటలు ఏమైనా నచ్చినాయి అంటే నాకు ఇష్టం అనిపించింది
సాంగ్స్ కూడా చేసి పెడుతున్నాను షార్ట్స్లో. ఏమి అనుకోకండి, ఇప్పుడు అవసరమా అనుకుంటారేమో, కానీ మన మనసుకి ఏ రీతిగా ఎంజాయ్మెంట్ ఉంటుందో, మనసుకి హ్యాపీనెస్ అంటే మ్యూజిక్ ద్వారానే వస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఆలోచనలు ఉన్నా పాటలు వింటూ పనిచేసుకున్నారనుకోండి, ఆ ఫీలింగే వేరేగా ఉంటుందండి. అందుకని నాకు నేనే ఇష్టంగా ఉంటాను, అందుకని ఏదో ఒక పాట పెట్టి షార్ట్స్ పెడుతున్నా. ఇంకా ఇప్పుడైతే మాత్రం పెంకు పెట్టుకోవాలండి. పిండి కలిపేసిన తర్వాత పెంకు పెట్టుకోండి. పెంకు పెట్టి అది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సెగ మంచిగా కాలిన తర్వాత పెంకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ని వేయండి. ఏదైనా కవర్ కానీ క్లాత్ మీదైనా చేసుకోవచ్చు. నేనైతే కవర్ తీసుకున్నాను. దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ కొద్దిగా పిండిని మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో పిండి ముద్దను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు చెక్కలకి ఒత్తుతారు కదా చేత్తో, అదే రీతిగా మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో చేసుకోవాలండి పల్సగా. నేనైతే కొంచెం చపాతీ సైజులో చేశాను, ఎందుకంటే 4 కాల్చుకునే కన్నా ఒకటేసారి 2 3 మనిషికి 2 తింటే సరిపోతాయి నేను చేసే సైజు అయితే. మీకు ఇంత సైజు వద్దు అనుకుంటే మీరు కొంచెం చిన్న సైజు తీసుకున్నా పర్లేదు. ఈ సొరకాయ రొట్టెలు మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. అసలు ఈజీగా అయిపోయే పద్ధతి అన్నమాట. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వెంటనే ఏమన్నా చిరుతిండ్లు ఇంట్లో లేనప్పుడు ఏం చేసుకుందాము అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఇదొక మంచి ఆలోచనే. తింటూ ఉంటే క్రిస్పీగా కరకరలాడుతూ, మీరు కాల్చుకునే విధానంలోనే ఉంటుంది. ఎర్రగా రొట్టె బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే నోట్లోనండి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే పెద్దగానే చేశాను, చూడండి ఎంత పెద్దగా చేశాను. మేమైతే మా ఇంట్లో మనిషికి 2 తింటామండి. 2 తింటాం. మహా అంటే ఇంకా తినాలి అనుకుంటే ఇంకొకటి, ఇంకా అంతకన్నా ఎక్కువైతే మేము తినలేము. ఇది ఎప్పుడు చేసినా కూడా వేడి మీదే వేడిగా కాల్చుకొని తినాలన్నమాట. మళ్ళీ చల్లగా అయితే మెత్తగా అవుతుంది రొట్టె. అందుకని ఎప్పుడు తింటారో అప్పుడు వేడిగా చేసుకొని తింటూ ఉంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇవి 2 తిని ఏవైనా టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని తాగారనుకోండి, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. నేనైతే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అవుతుంది అనేసి ఈ రోజున ఇది మొదలుపెట్టాను ఈ పని. మాకు రోజు ఏదో ఒకటి ఈవినింగ్ టైంలో నేను ఎక్కువ టిఫిన్సే ఏదో ఒకటి చేస్తానండి. నైట్ టైం మేము అన్నం తినము, తక్కువ. ఎప్పుడన్నా చేయలేకపోతే అన్నం వండుతాను, లేదంటే మాత్రం చాలా వరకు టిఫిన్సే ఇష్టపడతారు. అందుకని ఏదో ఒక టిఫిన్ చేస్తానన్నమాట. ఇవి నేనైతే ఏం చేస్తానంటే, ముందు 1 2 రొట్టెలు కాల్చిన తర్వాత ఒక రొట్టె అయితే పక్కన పెట్టుకుంటానండి. చిన్నగా నములుతూ తింటూ మళ్ళా కాలుస్తూ ఉంటాను అన్నమాట. నిలబడి చేయాలి కదా, కొంచెం ఏదో టైం పాస్ అవుతూ ఉంటుందిలే అన్నట్టుగా కొద్దిగా తింటూ చేస్తున్నామనుకో పని కూడా అలకంగా అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇంకా అండి, ఇంకా నేనైతే ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ముఖ్యంగా మా ఛానల్ అయితే యూట్యూబ్లో ముందుకు తీసుకెళ్ళండి. నేను ఎంత ప్రయాసపడి ఏదో ఒకటి చేయాలి కదా, ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలి అనే ఆలోచనతో ఏదో ఒకటి పొద్దు పొడవక అన్నట్టుగా ఏదో ఇంట్లో పని ఎంత చేసినా కూడా టైం చాలా మిగిలిపోతుంది కదండి. అందుకని ఆ టైంలో ఇలా వీడియోస్ ఏవో ఒకటి చేస్తానన్నమాట, తీసుకొని అప్లోడ్ చేస్తాను. ఏమో నా లక్ ఎట్లా ఉందో, పోయినసారి అయితే నా అంతటి నేనే టైము ముందుకెళ్తలేదు, ఎన్ని వీడియోస్ చేసినా మోనిటైజేషన్ కాలేదు అన్నట్టుగా డిలీట్ చేసేసాను. అది డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అంటే అనిపిస్తుందండి, జీవితంలో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పడుతూ లేస్తూ ఉంటాం కదా. ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. అందరినీ మెప్పించాలంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని మెచ్చుకోరు, ఇంకా చాలామంది చూసి వాళ్ళకి నచ్చితేనే కదా మన వీడియోస్ చూసేది.
ట్రై చేద్దాం ఏమైంది అన్నట్టుగా నేను మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నా. నచ్చిన వాళ్ళైతే మాత్రం లైక్ చేయండి. ఇంకా అండి, ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నానన్నమాట. ఈ వీడియో అంతసేపు కూడా నేను వీడియో చేస్తూ మాట్లాడి వీడియో తీయాలంటే నాకు అలుపు వస్తుందండి, కొంచెం దమ్ముగా అనిపిస్తుంది. ఇంతకుముందు నాకు తెలిసేది కాదు. ఇలా వీడియో అంతా తీసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనేది తెలియదు అనమాట. ఈ మధ్య నేను కొంచెం తెలుసుకున్నాను. అందుకని వీడియో మొత్తం అవుతున్నప్పుడు మాట్లాడాలనుకుంటున్నా. మా వారైతే వచ్చేసారండి ఆఫీస్ నుంచి. ఇక ఆయన గారు వచ్చి కొంచెం కాళ్ళు చేతులు ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వచ్చిన తర్వాత 2 రొట్టెలు పెట్టేసి కాసిన కాఫీ కానీ టీ కానీ కల్పించాను అనుకో, నిమ్మలంగా ఉంటుందన్నమాట. అందుకని ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ వచ్చేటప్పటికి, ఇంటి నుంచి పిల్లలు వచ్చేటప్పటికి, మా బాబు వచ్చేటప్పటికి గబగబా ఏదో ఒకటి రెడీ చేస్తూ ఉంటాను అనమాట. మా పాప అయితే చాలా మిస్ అయిపోతుంది. ఎందుకంటే మాకు దూరంగా అమెరికాలో ఉంటుంది కాబట్టి పాప మిస్ అవుతుంది. దానికి ఎంత ఇష్టమో చేసి